లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సృజనాత్మక దర్శకులు శ్రీ కృష్ణవంశీ గారు అత్యద్భుతమైన రూపంలో మనందరి ముందుకి తీసుకురాబోతున్నటువంటి చిత్రం మొగుడు. గోపీచంద్ అండ్ తాప్సీ జంటగా ఒక అద్భుతమైన మానవ సంబంధాల్ని అనుబంధాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణవంశీ గారు. Very, very lovely title. Wish Bujji, Krishnavamsi and Gopichand and Tapsi all the best. Hope this film becomes a very, very good success. Thank you. నటుడు చాలా కాలం ఉండాలి అని అంటే పాత్రలు మారాలి, వయసును బట్టి డ్యాన్సులు మారాలి, అన్నీ మారాలి. నాకు డ్యాన్స్తో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నవ్వుతో పెద్ద ప్రాబ్లం ఉండింది. ఆ నవ్వుల నుంచి సీరియస్కి మారడానికి నేను ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూశాను. ఏ మనిషికైనా, ఏ నటుడికైనా, ఏ వ్యాపారవేత్తకైనా మనకన్నా మనకు వచ్చే అవకాశాలు గొప్పవి. అలా నాకు జీవితంలో అద్భుతమైన అవకాశాలు ఏమైనా వచ్చినాయి అని అంటే అందులో నా జీవితంలో నేను మరిచిపోలేనటువంటి నాకు ఒక అద్భుతమైన నటుడిగా మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా బిడ్డ కృష్ణవంశీ. Gopichand is such a lovely boy. I worked with him. I love him. And మా ఇద్దరికి ఎలాంటి కెమిస్ట్రీ, ఇట్స్ ఎ డైరెక్టర్స్ ఫిల్మ్. 100% డైరెక్టర్ ప్రతి సీన్లోను ప్రతి షాట్లోను కనపడతాడు. బాగా పెళ్లి చేసుకోవాలని ఎవరికన్నా ఉంటే కృష్ణవంశీ గారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఆ విధానం, ఆ సిస్టమ్, అది అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఆ సాంప్రదాయం. ఇక బుజ్జి తన బ్యానర్లో ఒక చాలా గొప్ప సినిమా తీసాను అని చెప్పుకునేంతటి పెద్ద సినిమా ఇది అవ్వద్దని, డెఫినెట్గా అందరికీ మంచి పేరు రావాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏదో ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు లేదు, ఏదో పెళ్ళికి వచ్చినట్టు ఉంది. మొగుడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. గోపీచంద్ ఇదివరకు ఎన్నో యాక్షన్ మూవీలు చేశారు. అందులో నేను కూడా ఒక ఆంధ్రుడనే ఒక హిట్ సినిమా తీశాను ఆయనతోటి. యాక్షన్ సినిమాలే కాకుండా ఇట్లాంటి సినిమాలు చేస్తున్నానని కూడా నిరూపించుకున్న గోపీచంద్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కృష్ణవంశీ గారికి మొత్తం యూనిట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా అక్షరాలకి డైరెక్టర్స్కి నా దీంట్లో మార్క్ వేశాను. వంశీ గారితో ఎప్పుడు పడుతుందని ఎదురు చూశాను. పడాల్సిన విధంగా పడే క్యారెక్టర్ ఇచ్చినటువంటి వంశీ గారికి నా జీవితాంతం కూడా కృతజ్ఞుడిని ఉంటాను. ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. గోపి మరొక కొత్త షేడ్ ఈ ఫిల్మ్లో గోపి కనిపిస్తాడు. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. అండ్ మై స్పెషల్ అప్లాస్ టు తాప్సీ. లొకేషన్లలో క్లాప్స్ కొట్టేవాళ్ళు అమ్మాయికి. రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు బాగానే చేస్తుంటాడు, మరొకసారి చంపేశాడు. సినిమాలా తీయగలిగిన వ్యక్తి, సినిమాలా చూపించగలిగిన వ్యక్తి, సినిమాలో ఆయన ఏం చెప్పాలనుకోవడం ఏ రకమైన కన్ఫ్యూషన్ లేకుండా చెప్పగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సెన్సిబుల్ డైరెక్టర్స్లో ఒకరు కృష్ణవంశీ గారు. సో ఆయన నిర్మించినటువంటి ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరూ ఊహించినట్టే చాలా 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 బాగుంటుందని నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఫస్ట్ బుజ్జి గారు, గోపి, కృష్ణవంశీ గారు అండ్ బాబు శంకర్ గారు, the four of them. బుజ్జి గారు was నా థర్డ్ లక్ష్యం నుంచి బుజ్జి గారు తెలుసు అండ్ very much like family to me. Gopi is again beginning of my career till now a wonderful co-star I've been worked with. బాబు శంకర్ గారికి ఎవరు తెలియదు ఇక్కడ, బట్ బాబు శంకర్ గారు was the first person to introduce me into advertisements. మొగుడు మూవీలో ప్రతి ఒక్కరికి every one part of the unit, wishing all of you a great success. I wish ప్రొడ్యూసర్ బుజ్జి గారు, డైరెక్టర్ వంశీ గారు, హీరో గారు గోపీచంద్ గారు, తాప్సీ గారికి ఐ విష్ దమ్ వెరీ గ్రాండ్ సక్సెస్. ఐ విష్ బాబు కుమార్ గారు, I came to know, I know first time he's making music for a future film.
I wish him a grand success. తెలుగింటిలో ప్రతి ఇంట్లోనూ పవిత్రంగా మాట్లాడుకునేది మొగుడు, అలాగే అద్భుతంగా తిట్టుకునేది కూడా దాని గురించేనండి. రేపు ఈ ఆడియో కూడా మంచి హిట్ అయి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని, సినిమా పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలని తద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ గారి సినిమా ఆడియోకి నేను రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఆడియోతో పాటు పెద్ద హిట్ అవ్వాలని, బుజ్జికి అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మాకు అత్యంత సన్నిహిత మిత్రుడు బుజ్జి, అట్లాగే వంశీ అండ్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. ఈ సినిమా చక్కటి హిట్ అవ్వాలని, వంశీ కెరీర్లో కూడా మంచి హిట్ కావాలని, గోపీచంద్ గారికి కూడా మంచి ఇది కావాలని కోరుకోండి. ఒక భార్య ఒక భర్త నుంచి ఏం కోరుకుంటుంది అని చాలా స్పష్టంగా మొహమాటం లేకుండా బోల్డ్గా చెప్పగలిగేటువంటి స్థితి అతివికి ఇవ్వని సమాజాల్లో, అనాథ నుంచి ఇవ్వని సమాజాల్లో అటువంటి ఆలోచన వస్తేనే తప్పేమో అని స్త్రీలు మొహమాట పడేటువంటి భావాల్ని కూడా ఆవిష్కరించగలిగేటువంటి ఒకనొక ఛాలెంజ్ నాకు ఇచ్చి కావాలి కావాలి పాట నా కెరీర్లో అత్యంత ఛాలెంజింగ్ సాంగ్ మాత్రమే కాకుండా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా గోపీచంద్ గారి గురించి చెప్పాలి. నా అల్లుడు యాక్చువల్గా 2 సార్లు నాకు అల్లుడు అయ్యారు. గోలీమార్తో ఫస్ట్గా అల్లుడు, ఇప్పుడు మళ్ళీ రెండో అల్లుడు. నిజంగా నా కూతురు ఉంటే గోపీచంద్కి ఇచ్చి చేస్తాను. కృష్ణవంశీ గారు మన తెలుగు సినిమా స్థాయిని ఈ మాత్రం ఈ ఎత్తుకు నిలపడానికి బహుకొద్ది మంది డైరెక్టర్లు కారణమైతే అందులో కృష్ణవంశీ గారు ఒకళ్ళు. కాకపోతే నాకున్న మంచి మిత్రుల్లో ఆయన ఒకడు, కానీ నాకు శత్రువు కూడా ఆయనకి నాకు పడదు. ఎందుకంటే ఇంతవరకు మేము 6 సార్లు 7 సార్లు కలిసి సినిమా తీయాలని కూర్చున్నాం, ఒక్కసారి కూడా జరగలేదు. తర్వాత బుజ్జిని తీసుకుంటే తను ప్రతి సినిమాని ప్రేమించి తీసినట్టుగా వివరంగా కనపడుతూ ఉంటుంది. అటువంటి బుజ్జికి నేను నా కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఇక గోపీచంద్, అందరూ గోపీచంద్ నటన కన్నా ఎంత మంచివాడు, నాకు అల్లుడైతే బాగుండను, కొడుకైతే బాగుండని ఇలా మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి గోపీచంద్కి, తాప్సీకి, యాక్ట్ చేసిన ప్రతి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ అడ్వాన్స్గానే ఇది తప్పకుండా హిట్ అవుతుందని కోరుతూ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. I wanted to speak in Telugu, but I'm still in the dictionary mode. Vamsi ji being my dictionary. It started with Mogudu. I asked him what Mogudu meant. He said, Aina kadu, Bharta kadu. Mogudu means something personal, chala personal. So I said like, Mogudu is personal husband. So I'm still in the dictionary mode, so I have to speak in English only. You'll have to pardon me for that. So now my first film is again Telugu. It's some kind of destiny. I was telling Mr. Gopichand, 8 years back when he listened to one of my jingles when I was shooting in RFC, he came and asked me, why don't you do a film? I mean, why don't you come and do music for a film? I said, let me see. I mean, maybe one of these days I'll come and do. It's like, again, destiny. I'm doing a film for Gopichand. After so many years of 8 years after he asked me, I ended up doing music for his own film. This was my dream. I've done more than 400 ad films. I mean, but still, this was my dream. I wanted to do music for a film. And that too, music for a great director like Vamsi ji. అందరికీ నమస్కారం. మాటల్లో చెప్పలేను ఈ సినిమా నా కెరియర్లో ఎంత ఇంపార్టెంట్ని. నేను ఒక నార్త్ ఇండియన్ అయినా తెలుగు వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను కూడా ఒక తెలుగు అమ్మాయి అయిపోయాను. అందుకోసమే ఈ సినిమాలో నేను డబ్బింగ్ చేశాను. I really want to thank my producer garu, Bujji garu. Thank you so much for investing your money on me and for accepting me a part of this movie. Most importantly, the one and the only Krishnavamsi garu. Actually, Ramya garu ki thanks చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ నన్ను స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది. దట్స్ వై ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ టుడే. నోబడీ నోస్ దట్ టిల్ నౌ, బట్ దట్స్ ద ట్రూత్ సర్, అండ్ షీ డిజర్వ్స్ అ థ్యాంక్స్ ఫర్ దట్. ఈ సినిమా స్టార్ట్ అవడానికి వంశీ గారితో చేయడానికి నేను 10 years వెయిట్ చేశాను. నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వెళ్ళి అడిగిన ఫస్ట్ డైరెక్టర్, సార్ మీ సినిమాలో నేను చేయాలి అని.
చెప్తాను గోపి తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అని చెప్పాను. దాంతో 10 years పట్టింది. ఎప్పుడు కనపడినా అడిగేవాడిని. ఆఫ్టర్ 11th year సినిమా చేశారు. నెట్టు ఆయన ప్రతిసారి లేదు గోపి నీతో మంచి యాక్షన్ సినిమా తీస్తాను అన్నారు. లేదు సార్ అందరు యాక్షన్ సినిమా తీస్తున్నారు, ఐ నీడ్ టు సైడ్ ట్రాక్ వేరే ట్రాక్ వెళ్ళాలి లేకపోతే మోస్ అయిపోతుంది, లేకపోతే కొట్టి ఫైట్స్ అని చెప్పాను. డిఫరెంట్ ఫిల్మ్ కాల్ నిన్నే పిల్లాడితో అలాంటి సినిమా తీయండి సార్ అన్నాను. లేదు గొప్ప నాకు కొంచెం ఐడియా రాదు, ఉండు కొంచెం టైం పడుతుంది అని చెప్పి దాని తర్వాత మళ్ళీ బుజ్జి గారిని పట్టుకున్నాను. బుజ్జి గారు సినిమా చేద్దామని వచ్చినప్పుడు బుజ్జి గారు వంశీ గారిని పట్టండి సినిమా చేద్దాం. మళ్ళీ బుజ్జి గారు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 years 2.5 years దీనికోసమే చేశారనమాట. లాస్ట్కి ఇద్దరం కలిసి పడేశాం. మంచి స్టోరీ చెప్పారు, చాలా బాగుంది. తప్పకుండా ఇది నా ఉన్న యాక్షన్ ఇమేజ్ని డెఫినెట్గా బ్రేక్ చేసి వేరే కొత్త జోనర్కి వెళ్తానని కాన్ఫిడెన్స్ ఉంది. ఒకటే సెంటెన్సు, ఈ సినిమా తీయడానికి న్యూక్లియస్ లాంటిది. మొగుళ్ళందరూ మగాళ్ళే, కానీ చాలామంది మగాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా కేవలం మగాళ్ళలాగే మిగిలిపోతున్నారు, మొగుళ్ళు అవ్వడం లేదు. అలా మొగుడు అవ్వాలంటే ఎలాంటిదని చెప్పడానికి ట్రై చేసాం. దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం, ఎవ్రీబడి హస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్స్ ఎ లాట్. ఈ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్లో మా బుజ్జి ఒక టేస్ట్ఫుల్ సినిమా తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణవంశీ గారితో ఇంకా మంచి సినిమాలతో ఇంకా తీయాలని, ఇది ఒక ఫౌండేషన్లో ఉండాలని, ఒక టేస్ట్ఫుల్ సినిమా అంటే ఒక మంచి సినిమా కథ చెప్పడానికి బుజ్జిని నెత్తుకుంటూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంశీ గారు ఒక పాయింట్ తీసుకుంటే దాని తాలూకు లాస్ట్ లేయర్ వరకు వెళ్ళి దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాడు. అందుకే మా అందరికీ చాలా ఇష్టం ఆయన అంటే. బుజ్జికి ఈ మాట గుర్తుందో లేదో, అంటే ఒకేసారి దాదాపు మా కెరియర్ అంతా ఒకేసారి మొదలైంది. నాది కానీ బుజ్జిది కానీ మా వినయ్ అన్నది కానీ మా అందరి కెరియర్ దాదాపు ఒకేసారి మొదలైంది. నా జీవితంలో చెప్పుకోదగిన ఇంకో గొప్ప చిత్రం, గొప్ప హిట్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొట్టమొదటి కమర్షియల్ హిట్ అందించిన లక్ష్మీ నరసింహ బ్యానర్ అది. బుజ్జి ఓ రోజు వచ్చి కృష్ణవంశీతో సినిమా చేస్తున్నాను బాబు, అందులో గోపిచంద్ని హీరోగా పెట్టి నేను సినిమా చేస్తున్నాను అని అన్నప్పుడు ఆ రోజు నాకు బుజ్జిని చూస్తుంటేనే ఒక వేరేగా కనిపించాడండి నాకు. ఈరోజు నిజంగా ఈ సినిమా ట్రైలర్లు కానీ ఈరోజు ఇంత సరదాగా జరుగుతున్న ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే నిజంగా నాకు బుజ్జి ఒక గొప్ప నిర్మాతగా ఎదిగాడని సినిమా చూస్తాను. నిజంగా అందులో మా వంశన్న చెప్పిన కంటెంట్ తీసుకుని నేను ఒక మంచి భర్తగా, మంచి మొగుడుగా ఉంటానని మా వంశానికి తెలియజేస్తున్నాను. మొగుడు ఆడియో రిలీజ్ మీ అందరి సమక్షంలో జరగబోతోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. బాబు శంకర్ గారి స్వరాలు, ఎన్టీఆర్ గారు మొదటి సీడీని విడుదల చేసి శ్రీ వినాయక్ గారికి అందజేశారు. ఇక నాదస్వరంపై మొగుడు చిత్రంలోని పాటల్ని మీకు ప్రత్యేకంగా వినిపించడం జరుగుతుంది. మాగాణి చేలు పట్టు చీరగా కట్టి బంగారుల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రమణ. గోపిచంద్ గారు అభిమానులు వారికి దండ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ మీ అందరి